హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ వచ్చి భోగి స్పెషల్ వ్లాగ్. సో మా బాబుతో మాకు ఇది ఫస్ట్ ఫెస్టివల్. సో మేమైతే కొంచెం స్పెషల్గా అయితే చేస్తున్నాము. సో మామూలుగా మనకు పాతకాలంలో ఎలా అయితే చేస్తారో అలా భోగి మనమైతే ఇవాళ అయితే చూడబోతున్నాము. సో ముందుగా మనకు ఆవు పేడతో కల్లాపు చల్లేసుకోవాలి నీట్గా. సో మేమైతే ఇక్కడ భోగి కోసం అని చెప్పి అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాము. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే చూడడానికి బాగుంటుంది అండ్ అలాగే సో మనం స్టిక్స్ పెడతాం కదా, సో అవి పడిపోకుండా అలాగే ఉండి దాని లోపలే ఉంటాయి. సో మేమైతే ముందుగా పసుపు కుంకుమ అవి పెట్టి మనం కర్పూరంతో అయితే వెలిగించాలి. సో అందుకని చెప్పి సో పసుపు కుంకుమ పెట్టేసి సో దానిపైన ఒక టెంకాయ చుప్పలో కర్పూరం అయితే పెడుతున్నాము. దానివల్ల ఏంటంటే మనకు ఈజీగా భోగి అనేది అంటుకుంటుంది. సో మామూలుగా భోగిలు అసలు మనం ఇప్పుడైతే ఏవేవో వేస్తున్నాం, కానీ నార్మల్గా పాతకాలంలో ఏంటంటే సో పండగ నెల వచ్చినప్పుడు ముగ్గులేసి సో దానిపైన ఇలా పిడకలు పెడతారు. సో గొబ్బెమ్మ అంటారు కదా దీన్ని. సో ఆ పిడకల్ని మనమైతే ఇలాగా ఎండకి ఎండించుకోవాలి. సో ఆ పిడకల్ని మనం భోగిలో అయితే వేస్తాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనము ఏంటంటే ముగ్గు వేసిన ప్రతిసారి ఆ పిడకలను అయితే ఇలా తీసి ఒక దగ్గర అయితే అండించుకొని అవి ఎండపెట్టిన ఉంటాయి కదా, సో ఆ పిడకల్ని మనం భోగిలో వేయాలి మెయిన్గా. ఇలా భోగిలో మనము పిడకలు వేయడం వల్ల సో శుభకార్యాలు అనేది ఇంట్లో జరుగుతాయి అని చెప్పి సో పెద్దవాళ్ళు అయితే బిలీవ్ చేసేవాళ్ళు. అండ్ అలాగే మనము భోగి వేసినప్పుడు సో ఆ పిడకలో కాలినప్పుడు దానివల్ల మనకి ఏంటంటే సో మంచిగా జరుగుతుంది. అండ్ అలాగే మనం ఆ గాలి పీల్చినప్పుడు కూడా మనకు కూడా హెల్దీ యాక్చువల్గా. సో దానివల్ల మనకు వాతావరణానికి కూడా ఏం ఇబ్బందులు ఉండవు. నేచురల్గా అయితే మనం భోగిని ఇలా వేసుకోవడం చాలా మంచిది. సో ఇప్పుడేంటంటే మనము ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ కానీ సో చెత్త అంతా కూడా వేస్తున్నాము. అలా అయితే భోగి అసలు వేసుకోకూడదు. సో దానివల్ల మనకు చెడ్డ, ఆ గాలి పీల్చినప్పుడు అండ్ అలాగే పొల్యూషన్ కూడా పొల్యూట్ అవుతుంది. సో మనం ఇలా నేచురల్గా వేసుకున్నామంటే సో మనకు చాలా మంచిది. సో అందుకని చెప్పి మేమైతే సో పిడకలు పెట్టేసి ఇంకా మేము స్టిక్స్ అయితే అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. సో ముందు రోజు నైటే మేమైతే అరేంజ్ చేసేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 4 కల్లా భోగి వేద్దామని చెప్పి. అప్పటికప్పుడు అంటే కుదరదు కాబట్టి సో నైట్ అయితే నీట్గా ఇలా మేమైతే కల్లాపు చల్లేసి అండ్ అలాగే ముగ్గులు అన్నీ నీట్గా వేసేసి అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాము.
ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచాము. సో నైట్ అరేంజ్మెంట్స్ అంతా అయిపోయాయి కాబట్టి సో హ్యాపీగా ఇంకా 4కి లేచి ఇంకా భోగి వేయడమే. సో ఈలోపు మావాడు కూడా లేచేశాడు. వాడు యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ లేస్తూ ఉంటాడు కాబట్టి సో అలాగే వాడు కూడా 4కి అయితే లేచాడు. సో ఇంకా మేమందరం ఇంకా భోగి అయితే స్టార్ట్ చేయాలి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్. అందరికీ కూడా విష్ ఎ వెరీ హ్యాపీ భోగి. అండ్ అందరికీ కూడా ఈ భోగి మనకు సుఖ సంతోషాలని చేకూర్చాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా మేమైతే భోగి అయితే స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా భోగి రోజు మనము భోగి పళ్ళు అనేది మ్యాండటరీగా పిల్లలకైతే పోయాలి. సో 12 years లోపల ఉన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తే చాలా మంచిది. అండ్ అలాగే ఈ భోగి మనము వెలిగించినప్పుడు సో దానిలో వాటర్ని కానీ మనం పెట్టి కాంచి స్నానం చేసామంటే కూడా చాలా మంచిది. యాక్చువల్గా పిల్లలకి అలా చేపిస్తే చాలా మంచిదన్నమాట.